మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్ తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక కోణంలో కేసులు, ఇటు దండయాత్ర జరుగుతున్న నెపంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీని వీడడాన్ని కూడా ఒక షాకింగ్గా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన రాజీనామాను అయితే బీఆర్ఎస్ భవన్కి లెటర్ అయితే పంపేయడం అయితే జరిగింది. ఈ నెపంలో నాగర్ కర్నూలు సంబంధించిన కీలక నేతలు కూడా పార్టీని వీడుతూ ఉన్న సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొంత బాధపడుతున్న సందర్భం అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ కూడా కీలకంగా నాగర్ కర్నూలులో ఉన్న ఎవరైతే కీలక నేతలు అయితే ఉన్నారో వాళ్ళతో సమావేశం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్న విషయాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అక్కడ నాగర్ కర్నూలు సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసే పరిస్థితి కనబడుతూ ఉంది. గువ్వల బాలరాజు, అదేవిధంగా అలంపూర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఇలా కొంతమంది పేర్లు అయితే వినబడుతూ ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఏదైతే ఆర్ఎస్పీ ప్రవీణ్ బీఆర్ఎస్లోకి వచ్చిన నుండి అక్కడ కొంత ఇబ్బందులు అయితే కలుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము పార్టీని వీడుతూ ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న నెపమైతే కనబడుతూ ఉంది. కానీ అక్కడ అధిష్టానం కూడా అక్కడ సంబంధించిన ఇష్యూని కూడా సాల్వ్ చేసే ప్రక్రియ అయితే కనబడుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు బాధ్యత మొత్తం ఆర్ఎస్పీ ప్రవీణ్కి అయితే అప్పచెప్పే పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ ఇన్ఛార్జి పదవి తనకే ఇచ్చే పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే సంబంధించి నాగర్ కర్నూలు సంబంధించి లీడర్లను అయితే హరీష్ అయితే కలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ కీలక వ్యవహారాలు కూడా మరి ఆర్ఎస్పీ ప్రవీణ్కి అయితే అప్పచెప్పే పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎవరు రాజీనామా చేసి ఎవరు పార్టీ వీడిపోయినా కానీ మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తెచ్చుకుందాం, కొత్త రక్తాన్ని తెచ్చుకుందాం అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూలులో కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇటు రాజీనామా పరంపర అయితే కొనసాగుతూ ఉంది. మరో వీరు బీఆర్ఎస్ నుండి వీడి బీజేపీలోకి వెళ్తా అన్న వార్తలు కూడా చెక్కలు కొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అయితే సమావేశం అవుతూ ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జి పదవి కావచ్చు, లేకుంటే అక్కడ కీలక బాధ్యతలు ఆర్ఎస్పీ ప్రవీణ్కి అయితే అప్పచెప్పనుంది బీఆర్ఎస్ అధిష్టానం.